హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఊరి ముచ్చట్లు అండ్ కామెడీ. ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళైనా మనసు మారలేదు ఎపిసోడ్ 8 అన్నమాట. వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగండి దోస్తులు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో పుష్ అవుతుందన్నమాట, అప్పుడు చాలా మంది చూడగలుగుతారు వీడియోని. ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. సౌమ్య, చిన్న నేను చూసుకుంటావా? నేను ఇంట్లో పని చేసుకొని వస్తా. చూసుకుంటానే. ఎత్తుకొస్తున్నానే సౌమ్య. ఎత్తుకోవసదు అక్క, ఎందుకు ఎత్తుకోరాదు? మంచిగా ఆడుకుంటుండే చూడు నా వల్ల పడుకొని. కన్నయ్య, నాకంటే ఎత్తుకోవస్తలేదా? మంచిగా ఎత్తుకుంటున్నా కదా నిన్ను. ఈ పిన్ని మంచిగా ఎత్తుకుంటుంది కదా. నవ్వుతుండురో చిన్ని కన్నయ్య, పొట్టి కన్నయ్య, చిట్టి చిట్టి చేతులు, పొట్టి పొట్టి కాళ్ళు. సరేనే, ఎత్తుకో నువ్వు. అంతసేపు నేను అక్కకి స్నానం చేపిస్తా. సరే అమ్మ, నేను చూసుకుంటానే. బిడ్డ, స్నానం చేసొద్దు. నీళ్ళు కాగబెట్టిన ఐలాకేసి మంచిగా మసులుతున్నాయిప్ప. ఇప్పుడే చలికాలం డెలివరీ అయితే నువ్వు బాగా చలి పెడుతుండే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసట్టు లేకుండే. నాకు కూడా బాగా సర్ది అయింది, పిల్లగానికి అడుగు పోవాలంటే భయం అవుతుంది. స్నానం చేపిస్తాపా. కన్నయ్య, మనం ఇద్దరం కలిసి ఆడుకుందామా నాన్న? కన్నయ్య, నీకు ఎప్పుడు మాటలు వస్తాయి? తప్పుడు లేదు కన్నయ్య, పిన్నికాడు ఉండి మంచిగా ఆడుకుంటుండగా. అవునమ్మా, నా కాడ మంచిగా ఆడుకుంటుండు. ముసలోళ్ళ కాడ ఆడుకోడేమో. పిల్లగాడు కూడా కొంటె పిల్లగాడు ఉన్నట్టుండు. నా దగ్గర నేను ఏడుస్తాడు, పిన్నికాడేమో మంచిగా ఆడుకుంటుండు. చేపించినవా నా అక్కకి స్నానం? చేపించిన బిడ్డ, జుట్టే బాగా ఆరబెట్టాలే వస్తుంది. అగో కన్నయ్య ఆడుకుంటూ ఆడుకుంటే పడుకుండు కానీ పడుకోబెట్టనా మరి? పడుకోబెట్టుపో. పడుకోబెట్టి అక్కకి జుట్టు మంచిగా ఆరబెట్టు. సరే అమ్మ, నాకు పడుకోబెట్టరాదు, నువ్వే పడుకోబెట్టి రాపోవే. మంచిగా పడుకో అయ్యా, పడుకోబెడతా. స్నానం చేసినావా అనే అక్క? మళ్ళీ ఇందాక వేసుకున్నావు, నైటీ వేసుకున్నావు? చేసిననే అమ్మ, 2 సేమ్ నైటీలే తెచ్చిందిగా. సరే కానీ జుట్టు ఆరబెట్టమన్నది మమ్మీ. జుట్టు ఆరకపోతే తలకాయ వస్తుందంటే ఆరబెడతా పట్టు. ఫస్ట్ పచ్చి ఉంది కానీ బాగా ఆరాలి. ఎందుకో నాకు కొంచెం తలనొస్తున్నట్టుంది అనిపిస్తుంది సౌమ్య. బాగా ఆరని అక్క. కన్నయ్య పడుకుండు, నీకు అన్నం పెట్టుకురాను కొంచెం. ఇంకురుండి నమ్మ, నాకైతే కారం పొడి అస్సలు తినబుద్ధి అయితే లేదు. దోసరుగులు ఎన్న బిడ్డ, కమ్మానే ఉంటుంది, ఏం కాదు. 2 బుక్కలు కారం పొడి తిను ఫస్ట్, తర్వాత దోసరుగులు తిందు. సరే అమ్మ, పెట్టుపో. పెట్టుకోసతి తిను బిడ్డ. దబ్బన తిని చిన్న ఆయన వండుకున్నప్పుడే వండుకో. తెల్లందాక నిద్ర పోనిస్తలేడు. సౌమ్య, గాఢ నిద్ర వేయనమైందే సోఫా మీద, బెడ్ మీద వండుకోపో. నిద్ర వస్తుందమ్మా, చేసేపు పడుకొని. అమ్మా, తినడం అయిపోయింది, ప్లేట్ తీసుకుపోవే. సౌమ్య, లేవే, ఆడ బెడ్ మీద వండుకోపో, నేను ఈడ సోఫాలో వండుకుంటా. నన్ను ఏడ వండుకోనియరు, ఈడ వండుకుంటే నువ్వే బెడ్ మీద వండుకోవచ్చుగా. నాకు ఎందుకో ఆడ వండుకోబుద్ధి అవుతలేదు, చేసేపు ఈడ అడ్డం మొరుగుతా. సరే తీ. అక్క అక్క, లేవవే, సాయంత్రం అవుతుంది. అప్పుడే సాయంత్రం అయిందానే? అవునక్క. నాకు మస్తు తలకాయ నొప్పి లేస్తుంది సౌమ్య. అమ్మా అమ్మా, ఏమైంది? లొల్లి పెడుతురు? ఆడ పిల్లగాడు ఏడుస్తుంటే పడుకోబెడుతున్నా. అట్లా కాదు, అక్కకు మస్తు తలకాయ వస్తుందంట. తెల్లన్నాక పిల్లగాడు వండుకొని సల్లేడాయే, నిద్ర కాసి తలకాయ వస్తుందో ఏమో. మేడము తలకాయ వస్తే ఒక టాబ్లెట్ వేసుకోమని ఇచ్చింది, ఛాయ పెడతా, నువ్వు టాబ్లెట్ వేసుకొని ఛాయ తాగి వండుకుందు లే బిడ్డ. ఏడుందే నేను తెచ్చి అక్కకి? అదే మందుల డబ్బాలనే ఉంది, అక్కకు చూపిస్తే అక్క వేసుకుంటుంది, నేను ఛాయ పెట్టుకొస్తా. అమ్మా, అక్క టాబ్లెట్ వేసుకుందే, ఛాయ తీసుకురా. ఇది తాగుతూ తలకాయ నొప్పి తక్కువ అవుతుంది. చిన్ని పండయ్య మంచి నవ్వుతుండగానే. దేవుడు నవ్వుపిస్తాడంట బిడ్డ, అందుకని అప్పుడప్పుడు నవ్వుతా ఉంటారు. అవునమ్మా, పండయ్యకి గోళ్ళంతా మట్టే ఉందందే. దేవుడు పని చేపిస్తాడంట బిడ్డ. మరి అప్పుడు మా నాయనమ్మ మా అమ్మమ్మ అనేది, దేవుడు పని చేపిస్తాడంట, తట్టలు మోపిస్తాడంట, మట్టి మోపిస్తాడంట, మట్టి మోస్తే గోళ్ళల్లో మట్టి ఉంటుందని అనేది అప్పుడు. ఇంత చిన్న ఉన్నప్పటి నుంచే కష్టాలా అనే? ఏమో బిడ్డ, వెనుకట మరి అట్లనే అనేది. తక్కువ ఉందా తలకాయ నొప్పి జరా? కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందమ్మా. పడుకుంటా, ఇందాక ఇప్పుడే ఛాయ్ తాగినని కొద్దిసేపు కూర్చున్నా కానీ నాకు పడుకోవాలనిపిస్తుంది. పండయ్య, పొట్టయ్య, మీ అమ్మ పడుకుంది, నువ్వేమో ఆట ఆడుతున్నావా? తెలందాకనే పడుకోనియము. చిట్టేలు పొట్టేలు. అమ్మా, నాకు ఎట్లా అవుతుందే. అమ్మా, అక్కవి కాళ్ళ చేతులు వంకరపోతున్నాయి. అమ్మ బిడ్డ, ఏమైందే?
బిడ్డ నాయనకు ఫోన్ చేయి, హాస్పిటల్ తీసుకుపోదాం. ఏమైంది సీతాలే, ఏమైతుంది? హలో నాయన, అక్క పిట్స్ వచ్చినట్టు చేస్తుంది, హాస్పిటల్ తీసుకోదాం జల్దిరా. ఈమెకి పిడ్స్ వచ్చిందమ్మా, మా తోన అయితలేదు. మీరు హైదరాబాద్ తీసుకోవాలి, రాస్తున్న హైదరాబాద్కి తీసుకోవర్రి. అయ్యో బిడ్డకి ఏమైందయ్యా? పిడ్స్ వస్తుందమ్మా, జల్దీ తీసుకోవాలి. అంబులెన్స్ ఉంది, అంబులెన్స్లో తీసుకోవర్రి. అమ్మా నాతోనైతలేదే. అయ్యా మహేష్కి ఆ అక్కకి ఫోన్ చేసి చెప్పు, మనం అంబులెన్స్లో పోదాము, వాళ్ళ వెనకాల వస్తారు. అట్లనే చిన్నాయనని ఇంటికాడేసి పెట్టొస్తుంది, చిన్నాయనని తీసుకొని వస్తారు కార్లా. హలో మహేషు, సీతకి పిడ్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకొచ్చినాం. డాక్టరు ఇక్కడ పట్టించుకుంటలేడు, హైదరాబాద్ తీసుకుపోతున్నాం. అయ్యా మీరు రారి, కార్ తీసుకొని చిన్నాయనని ఇంటికాడనే ఉంచినాం, ఆయనను కూడా తీసుకొని కార్లో రారి. అమ్మా అమ్మా, ఏమైందిరా? సీతకి పిడ్స్ వచ్చిందంటే చౌటుపల్లి హాస్పిటల్ తీసుకుపోయారంట. ఆయన డాక్టర్ పట్టించుకోలేదంట, హైదరాబాద్ రాసిందంట, హైదరాబాద్ తీసుకుపోతురంట. మనం పోదాంపా. ఓ అమ్మ, పిట్స్ రావడం ఏందిరా? పోదాం పా, చిన్నాయన ఏడుండంట? చిన్నాయన సౌమ్య కాడు ఉందంటనే, మనం తీసుకొని కార్లో పోదాంపా. నేను చిన్న సీతని యాక్సెప్ట్ చేస్తుంటే మంచిగా తీసుకుందాం అనే లోపు ఇట్లా జరుగుతుంది ఎందుకో. సరే కదా పోదాం పా. అమ్మా నాకు భయం అవుతుంది, సీతకి ఎట్లుంటుందో. ఏం కాకుండా వచ్చి తీరా, సిటీలో హాస్పిటల్ తీసుకుపోతురుగా, ఏం కాదాడ మంచిగా ఇస్తుండొచ్చు. ఎట్లున్నది నా సీత? ఏం చెప్తలేరు వదిన, సీతని తీసుకుపోయారు, ఇంకేం చెప్తలేరు. సారీ అమ్మా, సీత చనిపోయింది. ఓయమ్మో సీత, సీతాని కొడుకు అన్యాయం చేసిపోయినవానే, ఇల్లు మునిగిందే. సీత తీసుకోబోరమ్మిగా. చూసిరా దోస్తులు, ఇదే ఫైనల్ ఎపిసోడ్, సీత చనిపోతుందన్నమాట. సీతకి అప్పటిదాకా ప్రేమ దొరకలే, ప్రేమ దొరికే టైంలో తను లేదు. అందుకనే ఎవరైనా మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ ఏందో తెలుసుకోవాలి, లేనప్పుడు తెలుసుకుందామన్నా వాళ్ళు ఉండరు. ఈ రోజుతో ఈ సిరీస్ అయిపోయింది, రేపటి నుంచి కొత్త సిరీస్ మొదలు పెడతాం దోస్తులు. ఈ లాస్ట్ ఎపిసోడ్ తీసుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది దోస్తులు. బాయ్ దోస్తులు.